దండుపాలెం ముఠా తయారైపోయింది. రాష్ట్రం పరువు తీస్తా ఉన్నారు మీరు. తెలంగాణ ది బెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ అని కేసీఆర్ గారు చూపించారు. పెట్టుబడులకు స్వర్గధామంగా కేసీఆర్ గారు చూపించారు. అద్భుతమైన పురోగతి సాధించింది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో. మీరు వచ్చిన తర్వాత వాటాల పంచాయతీలు, కాంట్రాక్టుల పంచాయతీలు, బెదిరింపులు, భూ కబ్జాలు, దీంట్లో మీరు ప్రగతి సాధిస్తూ ఉన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇంకో మాట వచ్చింది మొన్న మీడియాలో, రేవంత్ రెడ్డి తెలియకుండానే సిట్టేసిండ్రు అంటే. రేవంత్ రెడ్డే హోమ్ మినిస్టరు, రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి తెలియకుండా సిట్టు పడుతుందా? ఎట్లొచ్చింది ఆ సిట్టు? ఒకవేళ రేవంత్ రెడ్డి తెలియకుండా సిట్టే వస్తే ముఖ్యమంత్రిగా యు ఆర్ ఫెయిల్. ముఖ్యమంత్రిగా నువ్వు ఫెయిల్. నీకు పాలన మీద పట్టు లేదు, నీకు పరిపాలన మీద పట్టు తప్పింది. నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు ఆ కుర్చీకి. నీకు తెలియకుండా సిట్ వచ్చింది నిజమే అయితే నువ్వు ముఖ్యమంత్రిగా కుర్చీకి పనికిరావు. యు ఆర్ ఫెయిల్డ్ టు అడ్మినిస్టర్ ది స్టేట్. మీరేమన్నా సర్కార్ నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? ముఖ్యమంత్రి తెలియకుండానే సిట్ వస్తుందా? రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డను బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్తా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ నువ్వు. అయినా బీఆర్ఎస్ పార్టీ నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ హౌలా మాటలు బంద్ చేయి, పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయి. 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టు. నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. రాష్ట్రంలో రైతులు ఆశగా ఎదురు చూసినారు. సంక్రాంతికే నువ్వు రైతు బంధు ఇస్తామని ఎదురు చూశారు యాసంగి పంటకు. సరే సంక్రాంతికి ఇయ్యలేదు, నిన్న కేబినెట్ మీటింగ్లోనైనా రైతు బంధు ఇస్తావేమోనని ఎదురు చూసిన రైతులకు నిరాశ మిగిలింది. అరేగా ఎరువుల కొరత ఉంది, దాని మీద ఏమైనా కేబినెట్ మాట్లాడుతుందేమో అనుకున్నాం. రైతు బంధు గురించి ఒక ప్రకటన వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూశారు రైతులు. కానీ మేడారంలో జరిగిన కేబినెట్ మీటింగ్లో రైతు బంధు ఊసే లేదు, ఎరువుల కొరత గురించి చర్చే లేదు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఇలా 20 లక్షల మంది పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాను. నేను కేబినెట్ మీటింగ్లో గా పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఒక చర్చ తీసుకుంటారేమో, నిర్ణయం తీసుకుంటారేమో అని ఎదురు చూసిన 20 లక్షల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు నిరాశ మిగిల్చినావు కదా నువ్వు. అయినా ఎన్టీఆర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఎన్టీఆర్ గారు ఆ పార్టీ ఎప్పుడు పుట్టిందండి? రాహుల్ గాంధీ మన ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్య గారిని అవమానిస్తే కదా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్య గారిని అవమానిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఎన్టీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ నెలకొల్పిండు కదా. కాంగ్రెస్ భూస్థాపితమే నా లక్ష్యమని ఎన్టీఆర్ గారు ప్రతినబూనిండు కదా. నిజంగా కాంగ్రెస్ భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి చేకూరుతుంది. నీకు అంత ప్రేమ ఉంటే పోయి తెలుగుదేశంలో ఉండే నువ్వు ఎందుకు కాంగ్రెస్లోకి వచ్చినావు? నువ్వు ద్రోహివి నిజంగా చెప్పాలంటే. ఇవాళ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి నువ్వు ద్రోహం చేసినావు తెలుగుదేశానికి. ఇవాళ నువ్వు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎన్టీఆర్ జీవితం అంతా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. ఆ ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఆత్మశాంతి చేకూరుతుందంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి మనశ్శాంతి జరుగుతుంది. సో ఇప్పటికైనా నువ్వు ఏది పడుతుంది, ఎక్కడ పోతే ఏ రోడ్డు కాడ ఖమ్మంలో పోతే ఏదో 4 ఓట్లు వస్తాయని చెప్పి తెలుగుదేశం జెండాలతో నువ్వు మీటింగ్లో మాట్లాడుతున్నావు. ఇలా అసలు నువ్వు ఉన్నది కాంగ్రెస్లా, తెలుగుదేశం ఎవరితో ఉన్నది ఈరోజు?
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో ఉన్నది తెలుగుదేశం పార్టీ. మరి కాంగ్రెస్ దేశం మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంది. నువ్వు ఎవరితో కలిసి పనిచేస్తున్నావు? బీజేపీ టీడీపీ ఇస్ వన్. ఇవాళ కేంద్రంలో అధికారం పంచుకుంటున్నారు, రాష్ట్రంలో బీజేపీ టీడీపీ అధికారం పంచుకుంటున్నారు. ఆ టీడీపీతో నువ్వు అంటగాగడం అంటే బీజేపీతో అంటగాగడమే కదా, బీజేపీతో నువ్వు సంబంధం పెట్టుకోవడమే కదా. అంటే నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు తెలుగుదేశంను పోరాడిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా, ఆ తెలుగుదేశం గురించి మాట్లాడుతావు. ఆ తెలుగుదేశం ఈరోజు బీజేపీతో అంటగాగుతున్నది. మరి ఆ బీజేపీతో నువ్వు ఇలా అక్రమ సంబంధం పెట్టుకునే విధంగా అక్రమంగా అన్యాయంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలా సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే రాష్ట్రంలో ఈ అవుట్సోర్సింగ్ కాంగ్రెస్ సీఎం, కాంగ్రెస్ అవుట్సోర్సింగ్ సీఎంకు అసలైన కాంగ్రెస్ వాదుల మధ్య ఇలా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పాలించమని ప్రజలు అవకాశం ఇస్తే దోపిడీ సొమ్ము కోసం ఇవాళ కొట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రజలను, ఈ రాష్ట్రాన్ని, పాలనను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. సో మళ్ళీ మేము ఫైనల్గా డిమాండ్ చేసేది ఒక్కటే, భట్టి గారు 90 టెండర్లు రద్దు చేశారు, సంతోషం. మరి ఏ విధానం కోసం మీరు రద్దు చేశారు? సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే విధానం తప్పు అనే దాని మీద మీరు రద్దు చేసిండ్రు. ఆ విధానంతో ఇప్పటికీ 6 టెండర్లు జరిగినాయి, 6 కూడా ప్లస్ టెండర్లు అయినాయి. అన్ని టెండర్లు రద్దు చేయండి, సైట్ విజిట్ సర్టిఫికేట్ను రద్దు చేయండి, మొత్తం వ్యవహారం మీద వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సో ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. భట్టి గారు కూడా నిర్భయంగా దాని వెనుక ఎవరున్నారో ఆయన బయట పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. భట్టి గారు ఇలా ఇంకొక విషయం కూడా మనకు చాలా ఆశ్చర్యకరంగా ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఏంటంటే, ఒకరేమో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నేను వీర విధేయుణ్ణి అంటున్నారు, ఇంకొకరేమో చంద్రబాబు నాయుడు గారికి నేను పరమ భక్తుణ్ణి అని చెప్పుకుంటున్నారు. ఒక ఆయన సీఎం, ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం. ఆ ఇద్దరూ ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే కదా. ఇద్దరూ తెలంగాణ, ఒక ఆయన సిగరెట్టా బీడియా అని మాట్లాడిండు, ఒక ఆయన చివరి నిమిషంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. సో ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్న విషయాన్ని కూడా గమనిస్తున్నారు. భట్టి గారు కూడా ఆయన ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారు ఏంటి అన్ని విషయాలు బయట పెడతా ఉన్నారు. నిర్భయంగా ఆయన బయట పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. బయట పెట్టకపోతే మళ్ళీ మీ మధ్య వాటాల మధ్య సయోధ్య కుదిరిందని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ అన్ని విషయాలను సిబిఐకి, అవసరమైతే హైకోర్టుకు కూడా వెళ్ళి హైకోర్టు ద్వారా కూడా లీగల్గా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది.